అంటే డిసెంబర్ 9 నాడే చేస్తా అన్నాడు. జనవరి వాయ్, ఫిబ్రవరి వాయ్, మార్చి వాయ్, ఏప్రిల్ కూడా వచ్చే. మరి ఇప్పుడు 100 రోజులు దాటినా మరి రుణమాఫీ చేయని కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలనా వద్దా? నేను మీతో ఏమంటున్నా, దయచేసి ఊళ్ళల్లో ఒకటే ముచ్చట, 2 లక్షల మాఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్ కోటైంది, మాఫీ కాని వాళ్ళంతా కారు గుర్తు కోటైంది. ఇక కుల్లం కుల్లం. నెక్స్ట్ ఇక 500 వడ్లు వస్తున్నాయి కదా ఇప్పుడు. ఇక నిన్ననే కోతలు స్టార్ట్ అయినాయి, నిన్న మొన్న వడ్ల కోతలు స్టార్ట్ అయినాయి. ఈ కోతల రాయుడు వడ్ల గురించి ఏం చెప్పిండో జర చూడు. అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు, మిల్లర్లు 1200కు 1400కు కొంటున్నారు. కాబట్టి 1960 రూపాయలు ఉన్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో వడ్లు కొనే బాధ్యత. ఏమన్నాడవా? 2500కి వడ్లు కొంటాడు. ఇప్పుడు రేపో మాపో మీరు కళ్ళాలకు వడ్లు తీసుకుపోతారా? ఊర్లలో సెంటర్లు స్టార్ట్ అయినాయా? ఇక రేపటి నుండి స్టార్ట్ అవుతాయి. ఇక మనం గాడి ఒకటే వడ్లు 2500 ఈ బిడ్డక్కోను, 2500 ఇచ్చినాకనే వడ్లు లావట్టాలి. 2500 ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ రేపు ఓటు అడగాలి, లేకపోతే వాడిని చిత్తుగా కాంగ్రెస్ వాడికి బుద్ధి చెప్పాలి. చెప్పిండా లేదా? ఇంకా ఎంత ముద్దుగా చెప్పిండు అనుకున్నారు? అప్పుడు వానకాలం వడ్లు వస్తుండే ఓట్లు అయ్యేటప్పుడు, ఆ ఓట్లప్పుడు వానకాలం వడ్లు వచ్చినాయి. అప్పుడే మీరు వడ్లు అమ్ముకోకూరి, ఆగుర్రి. మేము 9 తారీఖు రాగానే 500 కలిపి వడ్లు కొట్టా అన్నాడు. 9 తారీఖు వచ్చిండు, జనం నమ్మి ఓట్లేసిండు, వానకాలం వడ్లకు ఎగబెట్టిండు. మరి ఇప్పుడు యాసంగి వడ్ల కన్నా 500 ఇవ్వాలన్నా వద్దా? ఇంత రోగం కలిగింది. కొన్ని జాగాల నీళ్లు దాకా పంటలు ఎండిపోయింది. మరి ఆ పండిన పంట కన్నా 500 ఇచ్చి 2500 కాడికి వడ్లు కొనే బాధ్యత ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నదా లేదా? మరి అప్పుడేమో మాయ మాటలు చెప్పి ఓట్లేసే. వ్యవసాయం మీద దృష్టి పెట్టమే రేవంత్ రెడ్డి అంటే వలసల మీద దృష్టి పెట్టిండు. పక్క పార్టీ వాళ్ళని జాయిన్ చేసుకున్నందుకు ఇళ్లకు తిరుగుతుండు. మొన్న కేశవరావు ఇంటికి పోయిండు, దానం నాగేందర్ ఇంటికి పోయిండు. మొత్తం రాజకీయ పార్టీల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నాడు. ముఖ్యమంత్రి నువ్వు వ్యవహారం నడుపుతావా, రాజకీయాలు చేస్తావా? ఇవాళ ఈ రైతులకు మనం దయచేసి మీరు చర్చ పెట్టాలి. కార్యకర్తలు ఈ వీడియోలన్నీ మీ ఫోన్లలో వేస్తా, తీసుకుపోయి చూయించురి. ఉన్నాయి ఆల్రెడీ, లేని వాళ్ళకి పంపుతా. మరి మనము ఆ వడ్ల బీట్ కాడ సెంటర్లల్లో 2500 ఇస్తాను రేవంత్ రెడ్డి చెప్పి ఓట్లు వేసుకున్నాడు, కుర్చీలో కూర్చున్నాడు. ఇప్పుడు 2500 ఇస్తారా ఇయ్యరా అని గట్టిగా అడగాలన్నా వద్దా? మనం గా పని మీరు చెయ్యాలి. అప్పుడు మనం ఏం చెప్పాలి పబ్లిక్ కు? 2500 వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ కోటైంది, 2500 రాని వాళ్ళంతా కారు గుర్తు కోటైంది. గంతే కదా. ఎందుకంటే ఒక విషయం ఆలోచన చేయండి, ఇప్పటికే కాంగ్రెస్ మోసం చేసింది. 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు, పూర్తి 100 రోజులు దొరికింది వాళ్ళకి. ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వచ్చిందంటే 100 రోజులు నిండినాకనే ఎలక్షన్ కోడ్ వచ్చింది. నీకు 100 రోజుల్లో చేయడానికి టైం దొరికింది, కానీ 100 రోజుల్లో నువ్వు అమలు చేయలే. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల్ని 4 నెలల కాలంలో నానా తిప్పలు పెట్టింది. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలే. ఇప్పుడు కూడా మోసపోయి మళ్ళా కాంగ్రెస్ కోటేసినాం అనుకో, 5 ఏళ్లు గోస పెడుతుంది, 5 ఏళ్లు గోస ఉంచుకుంటుంది. మనం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వాడికి సురుకు పెడితేనే ఇవన్నీ ఒక్కటొక్కటి గట్టిగా అమలు అవుతాయి.